హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఆ వీడియోలో. ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన భవానీతో కలిసి నేను ఊటీకి మైసూర్కి ట్రిప్కి వెళ్ళాం అనమాట. ఫస్ట్ టైం లైఫ్లోనే ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాము. సో మా ట్రిప్ విశేషాలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఊటీలో మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది ఈ వీడియోలో నేను క్లిప్పింగ్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో ముందుకు వెళ్ళాలన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ మా ఛానల్ నుంచి మీకు రావాలన్నా అందరికీ చేరితేనే కదా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. పొద్దున్నే ఊటీకి స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళామన్నమాట. సో మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి ఊటీకి చేరుకున్నాము. ఇప్పుడు క్లైమేట్ చూడండి, అప్పటికే బాగా క్లౌడ్స్ ఉన్నాయి కదా, పైన చాలా మబ్బులు ఉన్నాయి. ఇక ఊటీ చేరుకునేసరికి అంటే హిల్ స్టేషన్ అనమాట. అక్కడ హిల్ ఎక్కిన సగం దూరం నుంచి అబ్బా నేను ఇంకా చెప్పలేను ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి చాలా వెయిట్ చేశానమాట. సో వీడియో మీకు పెట్టేంత వరకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారిగా చిల్ అయిపోయింది క్లైమేట్. ఎక్కడికి వచ్చామో తెలియలేదన్నమాట. చూడండి వాన పడుతుంది, ఫాగ్ అనమాట. ఇది వాన ఫాగ్ తెలియదు. చూడండి ఎట్లా ఉందో, తడిసిపోతున్నాం. ఇక్కడ మంచుకి వాన పడి పైనుంచి ఎంత హైట్లో ఉందో ఇక్కడ ఊటీ కొండ అనేది. ఆ వాన నీళ్లు వరదలాగా ఎలా పారుతున్నాయో మీరు గమనించవచ్చు వీడియోలో. మా ఫ్రెండ్ ఆనందానికి హద్దులు లేవు, నాకు కూడా అనుకోండి. అంటే కొంచెం బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఈ కూల్ వాతావరణం అలవాటే కదా. తను హైదరాబాద్ నుంచి రావటం వల్ల ఆ వేడికి ఇక్కడికి వచ్చేసరికి అసలు ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట. నేను ఎక్స్ప్రెస్ చేయలేను, తను చూసే ఉంటారు మీరు. సో ఇక్కడ మేము ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. లంచ్ టైంకి వచ్చామని చెప్పాను కదా. లంచ్ చేసిన తర్వాత మేము డైరెక్ట్గా టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అంటే టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనమాట. మనకి లైవ్లో చూపిస్తారు. దీనికి టికెట్ ఉంటుంది, పెద్దగా టికెట్ ఛార్జ్ ఏమి ఉండదు, 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఈ టీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్, అంటే 1 బై 1 మనకి మెథడ్లో చూపిస్తారు. వీడియో లెంతీ అవుతుందని నేను షార్ట్ ఫామ్లో చూపిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూడాలనుకుంటే నేను ట్రై చేస్తాను షార్ట్ వీడియో పెట్టడానికి కంప్లీట్గా. సో ఇక్కడ ఈ టీ ఫ్యాక్టరీ చూసిన తర్వాత మనం కొనుక్కోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ కూడా స్టాల్స్ పెట్టారనమాట. అక్కడ కొన్ని పర్చేజ్ చేసాము, షాపింగ్ చేసాం అనమాట. అలాగే ఇక్కడ కాఫీ ఫ్యాక్టరీ కూడా ఉంది. అంటే కాఫీ కాదు, చాక్లెట్ ఫ్యాక్టరీ అంటారంట. సో ఇక్కడ చాక్లెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం ఎలా ఉంటుంది అక్కడ గ్లాస్లోంచి మనకు చూపించారనమాట. ఇక్కడ కూడా కొన్ని సేల్కి పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అన్నీ బాగానే అయినాయి. ఇక్కడ స్టార్టింగ్ డేలోనే ఇక్కడ ఒక బ్రిడ్జ్ చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ బ్రిడ్జ్ మీద తీసాను అనమాట. సో రూమ్కి వచ్చేసాం, నైట్ ఫ్రెష్ అయిపోయాము. మార్నింగ్ మళ్ళీ ఊటీ చూడటానికి రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ రూమ్ వెకేట్ చేసేసాము. ఇక్కడ ప్లేస్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. క్లైమేట్ చాలా బాగుంది. పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదా, ఎంత కూల్గా ఉందో. ఎండ చూడలేదు ఫ్రెండ్స్ మేము ఈ ఊటీలో. ఇంత ఎండాకాలం వచ్చినా కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళి ఒక 15 రోజులు అవుతుంది కానీ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. చూసారా ఎంత కొండ స్లోప్లా ఉందో. సో ఈ ప్లేస్లో మనము ఒక ఫ్లాట్ లాగంటిది, ఒక హౌస్ లాగే ఉంది మొత్తం అట్మాస్ఫియర్. అక్కడ మేము రూమ్ తీసుకున్నాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము మేమిద్దరం. ఫోటోలు తీసుకునే దానికైతే ఎంత ఇదైపోయామో, ఎగ్జైట్ అయిపోయామో మేము. ఇక్కడ ఇది షూటింగ్ స్పాట్ అంటారు. చాలా మూవీస్లో చూసే ఉంటారు కదా, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. శ్రీదేవి మూవీస్ కానీ మీరు కృష్ణ మూవీస్ కానీ చాలా చూసే ఉంటారు. అది ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ మేము మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ హార్స్ ఉంది, హార్స్ రైడ్కి ఎక్కించుకోవచ్చు, వెళ్ళచ్చు. అలాగే ఫోటోకి కూడా హార్స్ మీద కూర్చొని దిగచ్చు. నేను దిగలేదు, మా ఫ్రెండ్ దిగింది, నాకు భయం వేసింది హార్స్ ఎక్కడం. సో ఇక్కడ ఒక లేక్ ఉందన్నమాట, చాలా బాగుంది అసలు. వ్యూ అయితే ఎంత బాగుందో. కొంచెం కష్టము, అంటే కొంచెం ఫారెస్ట్లా ఉంటుందన్నమాట. ఆ చెట్టు లోపల నుంచి కిందకి రావడానికి ఒక ట్రెక్కింగ్ లాంటి ఫీలింగ్ అనమాట మాకు.
షూ తెచ్చుకున్నా కానీ నన్ను షూ వేసుకునే టైం కూడా తీసుకొని లేదు మా ఫ్రెండ్. వెళ్దాం అనేసి వచ్చేసింది, గబగబా లాక్కొచ్చేసింది. కొంచెం భయం వేసింది కానీ బాగా ఎంజాయ్ చేసాము అసలు. ఇది ఒక హిల్ లాగా ఉందన్నమాట దారిలో. ఇక్కడ అందరూ చాలా బాగా వ్యూ బాగుంటుందని అందరూ ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ ఆగి మేము మళ్ళీ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం మేము. చూడండి ఎలా ఎంజాయ్ చేసామో చూస్తారా. ఒప్పులు కుప్ప. ఇది ఊటీ బొటానికల్ గార్డెన్ అంటారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో జరుగుతుంది. సమ్మర్లో పర్టికులర్గా కొన్ని రోజులు ఫ్లవర్ షో జరుగుతుందన్నమాట. జస్ట్ 2 days బ్యాక్ ఫ్లవర్ షోకి ఎంత అరేంజ్మెంట్ చేశారు. మేము కొంచెం మిస్ అనిపించింది, పువ్వులు కొద్దిగా వాడినట్టు అనిపిస్తున్నాయి. బట్ ఓకే, చూస్తానికైతే చాలా బాగుంది. ఈ మాత్రమైనా మాకు దొరికినందుకు అదృష్టం, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఫ్లవర్స్ చూసారా, డిఫరెంట్ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. సేమ్ ఇలాగే మనకి బెంగళూరులో కూడా పెడతారనమాట, కబ్బన్ పార్క్లో. చాలా బాగుంటుంది. సో రకరకాల ఫ్లవర్స్ మనం ఎప్పుడు చూసి ఉండవు అనమాట. ఇక్కడ కర్ణాటకలో మనం సంపంగి పూలు అంటారు కదా, ఇలా ఆరెంజ్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. కర్ణాటకలో మంచి ఫ్లేవర్ ఉంటాయి. మన ఆంధ్రాలో దొరికే సంపంగి పూలు వేరు, ఇవి వేరు అనమాట. స్మెల్ డిఫరెంట్ ఫ్లవర్స్తో, అక్టోపస్ లాగా, పిరమిడ్ లాగా, అబ్బా ఎన్ని ఉన్నాయో. నేను కొన్ని మాత్రమే చూపించగలిగాను, వీడియో లెందీ అవుతుందని. చాలా చోట పిక్చర్స్ తీసుకున్నాం అనమాట, వీడియోస్ తక్కువ తీసాము, మెమరీస్. అలాగే ఇక్కడ మేము బోటింగ్కి వచ్చాము. ఊటీ అంటే బోటింగే కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, లేక్ బోటింగ్. సో లేక్ బోటింగ్ చేయకుండా ఎవరు వెళ్ళరు కూడా. లాంగ్ బ్యాక్ మా పెద్దమ్మాయి చిన్నప్పుడు వచ్చాము. నాకు బోటింగ్ తప్ప ఏది గుర్తులేదు అప్పుడు. టూరిజంగా వచ్చాం అనమాట. ఇప్పుడు మాత్రం ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి చక్కగా అన్నీ కవర్ చేసుకున్నాము. బోటింగ్ చూసారా, అది ట్రైన్ అనమాట. అక్కడ సింహము ఏనుగు తలల్లా ఉంది కదా, ట్రైన్ దాని మధ్యలో నుంచి వెళ్ళిద్ది. ఈ ట్రైన్ కూడా ఎక్కాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా చక్కగా బోటింగ్ చూసుకున్నాము. ట్రైన్ ఎక్కి ట్రైన్ చూసుకొని మెల్లిగా ఇక ఊటీ నుంచి నెక్స్ట్ మైసూర్కి బయలుదేరాం అనమాట. సో మైసూరు విశేషాలు ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఊటీ లేక్ వ్యూస్ చూసేయండి, ఎంత బాగుందో చూసారా ఊటీ అందాలు. సో ఈ బోటింగ్ స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. మళ్ళీ తిరిగి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. చూసారు కదా ఎంత ప్లెజెంట్గా పచ్చగా ఉందో. ఇది బోర్డింగ్ స్కూల్ అంటారు, ఊటీ బోర్డింగ్ స్కూల్ అంటారు కదా, అదే అనమాట. సో వచ్చే దారిలో మనకి అసలు రోడ్డు పక్కనే ఇలాగా చెట్లు, ఇంత మీరు నేనైతే ఇలాగ ఎప్పుడు చూడలేదన్నమాట. ఎంత ప్లెజెంట్ వాతావరణం కానీ, ఇలా జంతువులు కానీ, ఎలిఫెంట్స్ చూసాము, చాలా చూసాము. సో ఈ హిల్ స్టేషన్ కానీ ఇదన్నీ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో కూడా చాలామంది ఊటీకి వెళ్ళే ఉంటారు కదా, ఈ సమ్మర్ సీజన్లో సౌత్ ఇండియా నుంచి ఊటీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎక్కిన ట్రైన్ ఇదనమాట. సో ఊటీలో అంతా అయిపోయిన తర్వాత చెక్అవుట్ చేసేసి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి వ్యూ చూసుకుని ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాం అనమాట. సో మెమరీస్ ఎన్ని ఉన్నా తక్కువే, ఫ్రెండ్తో వెళ్తే అలాగే ఉంటుంది కదా. మీకు ఎలా ఉంటుందో మీ కమెంట్ని నాతో షేర్ చేసుకోండి. ఇదేనండి మా ఊటీ విశేషాలు. ఎలా అనిపించింది మా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.